వార్ బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పాక్ ఎంపీ ప్రధాని షహబాజ్ షరీఫ్ పై ప్రతిపక్ష ఎంపీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం నిజాలు దాచిపెడుతున్నప్పటికీ ఎంపీ మాటలు వింటే పాకిస్తాన్ చాలా నష్టపోయినట్లు తెలుస్తోందని విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. పాక్ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పై కూడా విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నాయకత్వాన్ని నక్కతో పోల్చారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ పిరికివాడని, భారత ప్రధాని మోదీ పేరు కూడా చెప్పడానికి భయపడుతున్నారని అన్నారు. ఇక ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ఆర్మీని సింహం కాదు తోడేలు నడిపిస్తోందని, పాక్ దళాలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పాక్ ఎంపీ ప్రధాని షహబాజ్ షరీఫ్ పై ఎంపీలు నిప్పులు చెరిగారు. ప్రభుత్వం నిజాలు దాచిపెడుతున్నప్పటికీ ఎంపీ మాటలు వింటే పాకిస్తాన్ చాలా నష్టపోయినట్లు తెలుస్తుందని విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇక పాక్ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నాయకత్వాన్ని నక్కతో పోల్చారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ పిరికివాడని, భారత ప్రధాని మోదీ పేరు చెప్పడానికి కూడా జంకుతున్నారని అన్నారు. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ఆర్మీని సింహం కాదు తోడేలు నడిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక పాక్ దళాలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. कौन सा कायद वो इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई। जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं। अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं। इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर जो कौमी लीडर होता है या जो वजीर आजम होता है वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी। जी वाइंड अप करें जुम्मे का टाइम है। आखिरी 2 मिनट दे जी। लेकिन जब आपका वजीर आजम, जब आपका लीडर
बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले उस जवान को? इनका पता नहीं कौन सा कायद वो नहीं आई। जनाब डिप्टी स्पीकर साहब